8 సంవత్సరాలు తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేశారు అధ్యక్ష. నేను కూడా పుట్టి పెరిగింది హైదరాబాద్లో అధ్యక్ష. హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ నాకు తెలుసు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మనందరికీ ఏర్పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి అద్భుతంగా హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం. మన కల్లారా చూసాం అధ్యక్ష. అధ్యక్ష నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 8వ తరగతి అధ్యక్ష. ఆనాడు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు తిరిగి వెనక్కి చూస్తే విజన్ 2020 మనం సాధించుకున్నాం. ప్రపంచం మొత్తం తెలిసే విధంగా మన హైదరాబాద్ని మనం నిర్మించుకున్నాం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం శరీరం అవుతే హైదరాబాద్ అనేది గుండెకాయలాగా నిలబడింది అధ్యక్ష. అందరం కలిసికట్టుగా చెమటోర్చి కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడే మనోహర్ గారు చెప్పినట్లు ఆనాడు మెజారిటీ సభ్యులు కానివ్వండి, ప్రజలు విభజించదు అని కోరారు. అయినా కూడా పార్లమెంట్లో టీవీలు కట్టేసి చర్చ లేకుండా హైదరాబాద్ని విభజించారు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఆ బాధ మనందరిలో ఉంది అధ్యక్ష. ఏం తప్పు చేశాం, ఒక్క క్షణంలో మమ్మల్ని విభజించారు, ఒక్క సరిగ్గా కూడా మాట్లాడలేదే, మన అవసరాలు కూడా తెలుసుకోలేదన్న బాధ ఈ రోజు కూడా మనందరిలో ఉంది అధ్యక్ష. ఒక రాష్ట్రానికి ఏమో రాజధాని ఉంది, సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, మంత్రులు పనిచేసడానికి భవనాలు ఉన్నాయి, మంత్రులు ఉండేదానికి భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక రాష్ట్రానికి కనీసం రాజధాని ఎక్కడ ఉండాలో కూడా ఆనాడు చెప్పలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా బిల్ వల్ల మనందరూ ఇబ్బంది పడుతున్నాం. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు కూడా ఇంకా విభజించలేని పరిస్థితిలో మనందరం ఉన్నాం అధ్యక్ష.